ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అకల్ట్ ఆస్ట్రాలజీ లేదా అకల్ట్ అంటే రీసెర్చర్ అని ఎక్కువ అంటూ ఉంటారు మీడియాలో. బట్ నేను జనరల్గా సైంటిస్ట్ అని అలాగని చెప్పను, కానీ నేను అకల్ట్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉన్నాను. అంటే ఎలాగా అంటే ఏ వస్తువు, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ ఏ దేవుడికి ఎందుకు పెడుతున్నారు, అందులో ఉన్న అంతర్గతం ఏంటి, అలాగే వివిధ దేశాల్లో వివిధ రకాలైన రిచువల్స్ అంటే పూజలు, వాళ్ళ దేశాల్లో చేస్తున్న విధి విధానాలు, అక్కడున్న ప్రకృతిని ఏ రూపంలో చేస్తున్నారు అనే విషయాల మీద నేను ఎక్కువ పరిశోధనలు చేస్తూ ఉన్నాను. పరిశోధనలు అంటే నా యొక్క సెల్ఫ్ జర్నీ. అంటే ఇప్పుడు నేనేంటంటే నా చదివిన కొన్ని బుక్స్, కొన్ని లిటరేచర్స్, కొన్ని ప్రాక్టీసెస్ని కొంత దగ్గరికి వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు కలిగినటువంటి అనుభూతుల్ని, అనుభూతి కలగడానికి గల వైబ్రేషన్స్. ఇప్పుడు కొన్ని ప్రాంతాలు వెళ్ళామనుకోండి, ఆ ప్రాంతంలో మనకి చూడండి ఒక తెలియని అనుభూతి ఉంటుంది. ఇప్పుడు నేను యాక్చువల్గా కొన్ని ప్రాంతాల కోసం చెప్పినప్పుడు చూడండి, మన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా అరుణాచలం విశిష్టత చెప్తున్నప్పుడు ఏంటంటే అరుణాచలం వెళ్ళాక ఒక లెక్క, వచ్చిన తర్వాత ఒక లెక్క అని చెప్తూ ఉంటారు కదా. అలాంటి ప్లేసెస్ వరల్డ్లో ఎన్ని ఉన్నాయి ఏంటి అనే దాని మీద రీసెర్చ్ చేస్తా. అలాగే ఇండియాలో ఉన్న వివిధ ప్రాంతాలని, ఇండియాని నేను అంటే ఈరోజు మనం ఇండియా అని చెప్పుకుంటున్నాం, ఒకప్పుడు అంటే వేదాలు ఇలాంటివన్నీ పుట్టినప్పుడు కూడా ఖండఖండాలుగా ఉండే దేశాలు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క దేశం కింద కన్సిడర్ చేస్తా పాలించేవారు మనకి. అందువల్ల ఏంటంటే అప్పుడు పుట్టిన రిచువల్స్ ఆ యొక్క ప్రాంతాలను ప్రొటెక్ట్ చేసే విధానంలో ఎక్కువ ఉండేవి. అది ఆదిశంకరాచార్యుల వరకు అది ఆల్మోస్ట్ కంటిన్యూ అయిందని మనం క్లియర్గా చెప్పొచ్చు. అందులో నేనేంటంటే ఎక్కువ అకల్టిజాన్ని ఎక్కువ మన బైబిల్లో చూశాను. ఎందుకంటే బైబిల్లో ఎక్కువ అకల్టిజాన్ని ఫాలో అయ్యారు. ఎందుకు అకల్టిజాన్ని వాళ్ళు ఫాలో అయ్యారంటే జనరల్గా వాళ్ళ దాంట్లో ఎక్కువ స్పిరిట్స్ కోసం, ఆత్మల మీద జరుగుతున్న పోరాటం. అంతకుముందు ఎవరైతే బైబిల్ బిఫోర్ చనిపోయారో